ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము ఇదిగో 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 త్వరగా వచ్చుచున్నాను వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, అలాగే తండ్రి వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మా పాటల చేత, సాక్ష్యముల చేత, అలాగే తండ్రి వాక్యం చదవటం చేత మిమ్మల్ని మేము ఆరాధించున్నాం. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే పోయిన వారము ఎంతమంది నా ప్రసంగం విన్నారో ఒకసారి చేతులెత్తి చూపిస్తారా? వెరీ గుడ్. సో మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. నేను తీసుకున్న అంశం చెప్పండి, క్రీటములు. ఆ క్రీటముల గురించి చెప్పే ముందు నేను నిజంగా జరిగిన ఒక సంఘటన అమెరికా దేశంలో నేను మీతో పంచుకున్నాను. ఒక హోటల్ మేనేజర్ గారు జార్జ్ సి బోల్ట్, ఆయన ఫిలడెల్ఫియా అనే పట్టణంలో ఒక రాత్రి వేళ వర్షం కురిసే సమయంలో ఇద్దరు వృద్ధులు వచ్చినప్పుడు మాకు రూమ్స్ కావాలి అని, ఆయన చిన్న హోటల్లో రూమ్స్ లేవు, కానీ ఎంతో త్యాగపూర్వకమైన మనసుతో, ఎంతో మంచి మనసుతో ఆయన సొంత మేనేజర్ రూము వాళ్ళకి అలాట్ చేశాడు. మీరు దీంట్లో విశ్రాంతి తీసుకోండి అని అలాట్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఆ వృద్ధుల్లో ఉన్న జెంటిల్మెన్ ఇచ్చిన ప్రామిస్ మీకు గుర్తుందా? నేను మీ కొరకు అమెరికాలో అన్నిటికంటే పెద్ద హోటల్ కట్టిస్తాను, మీరు అటువంటి హోటల్కి మేనేజర్ అయి ఉండాలి. 2 సంవత్సరాల తర్వాత జార్జ్ సి బోల్ట్ గారికి ఒక లెటర్ వస్తుంది. లెటర్ విప్పి చూస్తే ఆ వృద్ధుడు రాశాడు, మీరు న్యూయార్క్కి రండి అని రాశాడు. ఇంకా ఫ్లైట్ టికెట్ కూడా, అప్ అండ్ డౌన్ టికెట్ ఆ లెటర్తో పాటు స్టేపుల్ చేశాడు. అరే సరే వెళ్దాం, ఆయనకేం తెలియదు జార్జ్ సి బోల్ట్ గారికి. సరే వెళ్దామని వెళ్ళాడు. వెళ్తే ఎయిర్పోర్ట్లోనే ఆ వృద్ధుడు ఆయనని ఏం చేశాడు అంటే రిసీవ్ చేసుకొని కార్లో, మీకు గుర్తుందనుకుంటా, 5th Avenue 34th Street ఇన్ న్యూయార్క్, అక్కడ తీసుకొని వెళ్ళి ఒక బ్రహ్మాండమైన కట్టడని చూపించాడు. జార్జ్ సి బోల్ట్ గారు ఆశ్చర్యపడి, ఇదేంటండి అని అంటే, నేను మీకు మాట ఇచ్చాను కదా, మీకు ఒక పెద్ద హోటలు కట్టిస్తాను, మీరు దాంట్లో మేనేజర్ అయి ఉండాలి అని నేను మాట ఇచ్చాను కదా, నా మాట నిలబెట్టుకుంటున్నానని అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, మీ పేరేంటండి, మీరు ఎవరండి అని అంటే, నేను విలియం ఆస్టర్ అని అన్నాడు. దాంతో ఫస్ట్ ఆస్టోరియా గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్టార్ట్ అయింది. భారతదేశంలో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి, చాలా ఫేమస్. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని, అలాగే ఐటీసీ హోటల్స్ అని చాలా ఫేమస్ హోటల్స్ ఉంటాయి. అలాగే అమెరికాలో అదే కాదు, ప్రపంచం అంతా కూడా ఆస్టోరియా హోటల్స్ అంటే చాలా ఫేమస్. ఫస్ట్ ఆస్టోరియా హోటల్ ఎక్కడ కట్టబడిందంటే న్యూయార్క్లో. దానికి మేనేజర్ ఎవరై ఉన్నారు? జార్జ్ సి బోల్ట్ గారు. పోయినసారి కూడా నేను చూపించాను, మరీ చూపిస్తున్నాను చూడండి. అప్పుడు కట్టబడిన హోటల్ ఇదే, కనిపిస్తుందా? ఆస్టోరియా ఫస్ట్ హోటల్. ఇప్పుడు ఆస్టోరియా హోటల్స్ అన్నీ కూడా ఇలాగుంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒక వ్యక్తి, ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి, మామూలు మనుషుడు, ధనవంతుడే, కానీ మామూలు వ్యక్తి, ఆయన మాట నిలబెట్టుకుంటుంటే దేవాది దేవుడు ఆయన మాటలు నిలబెట్టుకోడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను వస్తున్నాను నా బహుమానాలతో బాటి అని అంటే, ఆ బహుమానాలు మనకు అందేటట్లు చేయడా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం చేసే సేవ బట్టి. అయితే దేవుల్లో అనేక మంచి గుణములు ఉన్నాయి, నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను. ఆయన మంచి గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనము
నేర్చుకోవాలి. అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమనంటే ఆయన మన జీవితంలో కుమరించిన దీవెనలు కూడా కాదు, కానీ ఆయన మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుని మంచితనం మారిపోతుందమ్మా? కష్టమైన పరిస్థితుల్లో దేవుని మంచితనం మారిపోతుందా? మారిపోదు. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. సో ఏ పరిస్థితులన్నా దేవుని మంచితనం మారదు, కాబట్టి ఆయనను మనం ఏ పరిస్థితులన్నా ఆరాధించాలి. ఇద్దరు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ ఆ సమయంలో కూడా స్తుతి పాటలు పాడుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నానమ్మా నేను? పౌలు, శీల. ఆ దినము వాళ్ళు ఏ వాక్య పరిచర్య చేయలేదు, ఏ సాక్ష్యం పలకలేదు. ఒక కుటుంబము రక్షింపబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ జైలు అధికారియే కాదు, ఆ జైలు అధికారి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు రక్షణ పొందుతున్నారు. ఎందుకు? వాళ్ళు ఆరాధించారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? అమ్మా, ఒక జ్ఞాపకం పెట్టుకోండి. నేను కిరీటాల గురించి చెప్పే ముందు మరి ఈ మాట మీతో పంచుకోవాలి. ఏమనంటే దేవుడు అధికంగా ఎప్పుడు మహిమపరచబడతాడు అని అంటే ప్రజలు ఆయన విలువ ఏంటో మన జీవితంలో గమనించినప్పుడు. సెయింట్ అగస్టిన్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే ఇంగ్లీష్లో, జీసస్ ఇస్ మోస్ట్ గ్లోరిఫైడ్ వెన్ పీపుల్ అబ్జర్వ్ హిస్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ హిస్ వాల్యూ షుడ్ బి మోర్ దెన్ ఆల్ దట్ లైఫ్ క్యాన్ గివ్ ఆర్ డెత్ క్యాన్ టేక్ అవే అని అన్నాడు. తెలుగులో చెప్తున్నాను. యేసు అధికంగా ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే ప్రజలు ఆయన విలువ ఏంటో మన జీవితంలో గమనించినప్పుడు. ఆ విలువ ఎంత ఉండాలి అని అంటే మన ప్రాణం మనకేమి ఇవ్వగలుగుతుందో, ఆ మరణం ఏమి తీసివేయగలుగుతుందో దానికంటే ఎక్కువగా ఉండాలి. ఆ దినము పౌలు, శీల ఏమైనా బోధ చేశారా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏమైనా సాక్ష్యం పలికారా? లేదే. ఆ కఠినమైన పరిస్థితిలో దేవుని విలువ ఏంటో వాళ్ళ జీవితంలో వాళ్ళ పాటల ద్వారా తెలియజేస్తున్నారు, అంతే. ఆ జైలు అధికారి మనసు కదిలింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని వచ్చి సాగిలపడి అడుగుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పటి వరకు జైలు అధికారి ఎంతో మందిని కొరడా దెబ్బలు తినటం చూశాడు. రోమా చరిత్రకారులు ఏమంటారంటే ఆ రోమా చట్టం ప్రకారంగా ఎవరెవరు కొరడా దెబ్బలు తినాలో వాళ్ళు కొరడా దెబ్బలు తినేటప్పుడు ఎంత నొప్పి కలుగుతుంది అని అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోటి నుంచి బూతు మాటలు వచ్చేస్తాయంట. అరే, వీళ్ళ నోటి నుంచి బూతు మాటలు రావట్లేదు కానీ స్తుతి పాటలు వస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అని గ్రహించి ఆ జైలు అధికారి వచ్చి సాగిలపడి ఏమని అడుగుతున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? సో నేను మీ ముందు పోయిన వారము తీసుకొని వచ్చిన క్రీటాలు మీకు గుర్తున్నాయా? మొదటి క్రీటం ఏంటి? అక్షయ క్రీటం. అది ఎవరికి లభిస్తుందమ్మా? క్రమశిక్షణతో జీవించే ప్రతి క్రైస్తవునికి అది లభిస్తుంది. ప్రార్థన విషయంలో, సంఘ సహవాసం విషయంలో, లేఖనం చదివే విషయంలో, సాక్ష్యం పంచుకునే విషయంలో ఎవరెవరు క్రమశిక్షణ కలిగి ఉంటారో వాళ్ళకందరూ కూడా అక్షయ క్రీటము లభిస్తుంది. అలాగే రెండో క్రీటం, అతిశయ క్రీటము, ఆత్మలని రక్షించే వారికి అది లభిస్తుంది. అది ఓన్లీ సువార్థికులే కాదు, కాపర్లే కాదు, అపోస్తులే కాదు, అలా ఉపదేశకులే కాదు, ప్రవక్తలే కాదు, ప్రతి క్రైస్తవునికి అది లభిస్తుంది. ఎవరెవరు ఆత్మల్ని రక్షిస్తారో జాగ్రత్త వినండమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ, క్రైస్తవులందరినీ అపోస్తులుగా ఉండుటకు పిలవలేదు, ప్రవక్తలుగా ఉండుటకు పిలవలేదు, కాపర్లుగా ఉండుటకు పిలవలేదు, ఉపదేశకులుగా ఉండుటకు పిలవలేదు, అలాగే సువార్థికులుగా ఉండుటకు పిలవలేదు. కానీ ప్రతి క్రైస్తవుని సాక్షిగా ఉండుటకు పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాక్షిగా ఉండుటకు పిలిచాడు. ఎవరెవరు మంచి సాక్షులై అన్యులని ప్రభు వైపు ఆకర్షిస్తారో వాళ్ళకందరూ కూడా, ఆత్మలను రక్షిస్తారో వాళ్ళకందరూ కూడా అతిశయ కిరీటము లభిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సాక్ష్యము పలకటం కంటే సాక్షిగా ఉండటం కూడా ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు శీల సంగతి ఏంటి? సాక్ష్యం కూడా పలకట్లేదు, సాక్షిగా ఉంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆ సమయంలో చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మూడవది క్రీటం ఏంటమ్మా? మహిమ క్రీటము. అది కాపర్లకు లభిస్తుంది. ఎవరెవరు సంఘ కాపర్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారో,
వాళ్ళకు అప్పజెప్పిన మందని ఆత్మికంగా ఎదిగింపజేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మహిమ కిరీటము లభిస్తుంది. ప్రతి క్రైస్తవుడు ఒక సంఘంలో నాటబడినప్పుడు ఆయన ఆల్రెడీ మారు మనసు పొందినాడు కాబట్టి ఆయన పేరు క్రైస్తవుడు. అవునా? ఒక లెవెల్ ఆఫ్ విశ్వాసము, ఒక లెవెల్ ఆఫ్ నిరీక్షణ, ఒక లెవెల్ ఆఫ్ ప్రేమ కలిగి వస్తాడు. ప్రేమ అంటే దేవుని పట్ల ప్రేమ, తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ. ఒక సంఘంలో నాటబడిన తర్వాత ఆయన ఆత్మికంగా ఎదుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఏ లెవెల్ ఆఫ్ విశ్వాసంతో వచ్చాడో ఆ విశ్వాసం లెవెల్ ఇంత అవ్వటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ఫింగర్స్ చూస్తున్నారా? అలాగే ఏ లెవెల్ ఆఫ్ నిరీక్షణ కలిగి వచ్చాడో ఆ నిరీక్షణ లెవెల్స్ పెరగటం. ఏ లెవెల్ ఆఫ్ ప్రేమ కలిగి వచ్చాడో దేవుని పట్ల, తోడు క్రైస్తవుల పట్ల, అది పెరగటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక కాపరి ఆయన వాక్య పరిచర్య చేత, ఆయన జీవిత నడక చేత ప్రజలని ఎదిగింపజేస్తాడు. జస్ట్ బోధించటమే కాదు, జీవిత నడక కూడా బోధకి తగ్గట్టు ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 4వ కిరీటం ఏం చెప్పండి? జీవ కిరీటం. హతసాక్షులకు అందరికి కూడా అది లభిస్తుంది. పోయిన వారము నేను నీతి కిరీటం గురించి కొన్ని మాటలు చెప్పి ఏమని చెప్పానంటే, ఈ వారం అన్ని వివరాలు నేను పంచుకుంటానని చెప్పాను. మా జాగ్రత్తగా వినండి. ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఈ నీతి కిరీటంలో ఏముందో మీకు తెలిసి ఉండాలి. వేరే కిరీటాలతో పోలిస్తే వేరే 4 కిరీటాలు కూడా మనం గమనిస్తే అది యాక్షన్ మీద ఆధారం పడి ఉంది, చేయటం మీద ఆధారం పడి ఉంది. అవునా కదా? అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము క్రియల మీద ఆధారం పడి ఉంది. కానీ నీతి కిరీటం గురించి ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఒకసారి తీయండి మా 2 తిమోతి 4:8-9 వచనాలు. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, ఆయన రాకడ అపేక్షించు ప్రతి వానికి అనుగ్రహించును. అరే రే 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 రే, ఇక్కడ యాక్షన్ కనిపిస్తలేదు, ఎక్స్పెక్టేషన్ కనిపిస్తుంది. అవునా? అపేక్షించటం అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్. వస్తున్నాడని ఎదురు చూచుట. ఇక్కడ యాక్షన్ కనిపిస్తలేదు కానీ ఎదురు చూచుట కనిపిస్తున్నది. జాగ్రత్త వినండి. దేవుడు గొప్ప దేవుడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఎలాగా దేవుడు చెడ్డ తలంపుల బట్టి ఒక వ్యక్తిని శిక్షిస్తాడో, తీర్పిస్తాడో, మంచి ఆలోచనలు బట్టి కూడా ఆయనని దీవిస్తాడు. ఏమన్నాడు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు? అరే, మీరు వ్యభిచరించే అవసరం లేదు. ఒక కన్యక వైపు చెడు దృష్టితో చూస్తే మీరు వ్యభిచరించినట్టే, దేవుని చేత మీరు శిక్షింపబడతారు. అలాగే మీరు హత్య చేసే అవసరం లేదు, కత్తి తీసుకొని ఎవరిని పొడిచే అవసరం లేదు. ఎవరినన్నా మీరు ద్వేషిస్తే మీరు హత్య చేసినట్టే, తీర్పుకి మీరు అర్హులు, అంతే. సో చెడ్డ ఉద్దేశంలో బట్టి దేవుడు తీర్పిస్తున్నాడు అని అంటే, మంచి ఉద్దేశంలో బట్టి బహుమానాలు ఇవ్వడమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపేక్షించటం అంటే ఏంటి? 2వ రాకడ గురించి మంచి ఉద్దేశం కలిగి ఉండుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఎవరు ఈ నిరీక్షణ కలిగి ఉంటారో జాగ్రత్తగా వినండి, వాళ్ళ జీవితంలో పవిత్రత కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలాగా ఎదురు చూస్తుంటారు? పవిత్రమైన జీవితం జీవిస్తూ ఎదురు చూస్తుంటారు. ఒకసారి తీయండమ్మా 1 యోహాను 3:2-3 వచనాలు. ఎవరు ఈ నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు పవిత్రమైన జీవితం కూడా జీవిస్తూనే ఉంటారు. 1 యోహాను 3:2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా పరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, ఈ నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు నీతి కిరీటం ఇవ్వబడుతుందో?
ఎవరు ప్రభువారు రెండో రాకడ కొరకు, ఆరోహణం కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఈ నీతి కిరీటం ఎందుకు లభిస్తుంది, ఆరు ఎందుకు వాళ్ళు ఈ నీతి కిరీటం పొందుటకు అర్హులు అవుతున్నారంటే వాళ్ళు పవిత్రమైన జీవితం జీవిస్తారు. అమ్మా, ఒక ప్రదానం చేయబడిన ఒక స్త్రీ పెళ్లి చేసుకుండే ముందు ఆమె భర్త కొరకు, కాబోయే భర్త కొరకు ఎలాగ సిద్ధపడుతుందమ్మా? పవిత్రంగా ఆమెనే ఉంచుకుంటుంది. లేఖనం అదే చెప్తుందా? ఒకసారి తీయండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్క పురుషునికి ఒక పవిత్రమైన కన్యకగా ఒక్క పురుషునికే అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. చాలమ్మా, ఒక కన్యక, ప్రదానం చేయబడిన కన్యక ఎలాగ సిద్ధపరచుకుంటుందమ్మా పెళ్లి కొరకు? ఆమెని పవిత్రంగా ఆ పురుషుని కొరకు సిద్ధపరచుకుంటుంది. అలాగే ఎవరు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పవిత్రమైన జీవితము జీవిస్తారు. మీరు నిజంగానే రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు అనే దానికి రుజువు ఏంటంటే మీ పవిత్రమైన జీవితం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా దేవుడు ఆయన సర్వజ్ఞాని కాబట్టి, ఆయన ఆత్మని మనలో పెట్టి ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి బహుశా కొన్ని విషయాలు అర్థం కావు, కానీ కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు, ప్రపంచంలో జరిగే సంఘటనలు మనం చూసినప్పుడు దాని వెనకాల ఉన్న మనం అర్థం చేసుకునేటట్లు దేవుడు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన మనకి మారుమనసు పొందిన తర్వాత యేసు లాంటి ఆలోచనలు కలిగేటట్లు యేసు మనసిచ్చే దేవుడై ఉన్నాడు. ఒకసారి తీయండమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అతనికి అది వెర్రితనంగా ఉంటది. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక ఆత్మ చేతనే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అతడు వాటిని గ్రహింపజాలడు. ఆయన గ్రహింపజాలడు. కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచంలో, అది వేరే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఈ జరుగుతున్నాయని. కానీ ఆత్మ సంబంధమైన వాడు దాని వెనకాలన్న కారణాలని అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆరోహణం సమీపంగా ఉందా అనే విషయం బట్టి నేను ఈ దినము 3 సబ్హెడింగ్స్ వాడతాను, రైమింగ్ సబ్హెడింగ్స్. చివరిలో నేను అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. మొదటిగా ఇంటర్నేషనల్ సైన్స్, రెండవది సోషో స్పిరిచువల్ సైన్స్, మూడవది టెక్నాలజికల్ సైన్స్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగినా సరే మీరు చెప్పగలగాలి. ఇంటర్నేషనల్ సైన్స్, ప్రపంచంలో జరిగే సూచనలేంటి? ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, 29 ADలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందారు మన అందరి పాపంల నిమిత్తం. అయితే సువార్త ఎవరి మధ్యన మొదట్లో బోధింపబడిందమ్మా? మీరే చెప్పాలి. యూదుల మధ్యన. వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ఈ సువార్తను నమ్మి మారు మనసు పొందుటకు. అనేక యూదులు మారు మనసు పొందారు, కానీ అనేక యూదులు మనసుని కఠోరపరుచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు సిలువ వేశారు, దాన్ని బట్టి కూడా తండ్రి వాళ్ళని శిక్షించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. పేతురు కూడా ఏమంటున్నాడు?
పెంతెకోస్తు దినం తర్వాత ఒక అద్భుతం చేసిన తర్వాత కుంటి వాడిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఆశ్చర్యపడి ప్రజలు చేరి, అరే పుట్టినప్పటి నుంచే కుంటివాడు, ఈయనకు స్వస్థత కలిగిందా అని ఆశ్చర్యం కలిగి చూసే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి పట్ల పేతురు ఏం సువార్త బోధిస్తున్నాడు ఒకసారి తీయండి. అపోస్తల కార్యం 3:17 వాళ్ళు యేసుని సిలువ వేశారు, దాన్ని బట్టి కూడా దేవుడు శిక్షించాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడాలి కదా. అందుకు దేవుడు మిమ్మల్ని వాడి యేసుని సిలువ వేసేటట్లు చేశాడు. మీరు దాన్ని బట్టి కూడా శిక్ష పొందరు. ఇంకా చదవమ్మా 21వ వచనం వరకు. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని. ఇప్పుడు మారు మనసు పొందండి, ఆయనను రక్షకుడుగా అంగీకరించండి. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లానేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. అది ఎక్కడ చెప్పానో అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే లాంటి ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ఎవరు? మెస్సయ్యనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషేకి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా పోలికలు కనిపిస్తాయి. నా లాంటి ప్రవక్తనే. యేసుక్రీస్తు ప్రభువారు శిశువు అయి ఉన్నప్పుడు ప్రాణ ఆపద నుంచి తండ్రి కాపాడాడు. మోషే కూడా శిశువుగా ఉన్నప్పుడు ప్రాణ ఆపద నుంచి దేవుడు కాపాడుతున్నాడు కదా. నైల్ నదిలో అక్కయ్య మోషేని పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు అద్భుత రీతిగా ఆ సమయంలోనే రాజకుమార్తె అక్కడ వచ్చేటట్లు దేవుడు చేశాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మోషే గొప్ప అద్భుతాలు చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొప్ప అద్భుతాలు చేశారు. మోషే కొండ మీద చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద ఆయన ప్రాణము త్యాగం చేశారు. అవునా? పోలికలు కనిపిస్తున్నాయా? మోషే రూపాంతరం పొందాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా రూపాంతరం పొందారు. 40 దినములు మోషే ఉపవాసం ఉన్నాడు సినాయి కొండ మీద, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యంలో 40 దినములు ఉపవాసం ఉన్నారు. అవునా కదా? పోలికలు కనిపిస్తున్నాయా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు కన్యాకి పుట్టారండి, మోషే కన్యాకి పుట్టలేదు కదండి అని మీరు అడగవచ్చు. అవునా కదా? మోషేని పెంచిన తల్లి ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు ఎందుకు అంటున్నాడు? నాలాంటి ప్రవక్త అంటే పోలికలు తప్పవు. అలాగే మోషే మాటలు వినని వాళ్ళు అరణ్యంలో అందరు కూడా నశించిపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు? ఆయనను మీరు రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే మీరు నశించిపోతారు. సో 29 AD to 70 AD ఎన్ని ఇయర్స్ అవుతుంది? 41 years దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందుటకు. వాళ్ళ మనసు కఠోరపరుచుకున్న చాలామంది యూదులు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు. రోమా సైన్యం వచ్చి యెరూషలేంని నాశనం చేసేసింది, ఆలయంని తగలబెట్టేసింది, యూదులను చెదరగొట్టేసింది. 2000 సంవత్సరాలుగా వాళ్ళకి సొంత భూమి అనేది లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? పేతురు చెప్పిన మాటలు నెరవేర్చబడినాయి కదా. అవునా కదా? కానీ దేవుడు కనికరించే దేవుడు, కరుణా సంపన్నుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిబంధన కలిగి ఉన్న దేవుడు ఎప్పుడు సదాకాలము సంబంధం అనేది తెంపివేయడు. ఆదామవ్వ పాపం చేసినా సరే, నిబంధనని మీరినా సరే సంబంధం తెంపేశాడమ్మా? తెంపలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళకి బట్టలు ఇచ్చాడు, భయంకరమైన మృగాల నుంచి కాపాడాడు. అవ్వమ్మ గర్భవతి అయి కేన్ని ప్రసంగించే సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? అడుగుతున్నా. ఇప్పుడు కూడా ఇన్ఫాంట్ మార్టాలిటీ అనేది ఉంటుంది. ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలో ఎంతోమంది స్త్రీలు గర్భవతులు ప్రసవించే టైంలో చనిపోతున్నారు. అవునా కాదా? చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. అందుకే మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. దాని తర్వాత మోసే టైంలో మిడ్ వైఫ్స్ ఉన్నారు, కానీ ఆ టైంలో మిడ్ వైఫ్స్ ఉన్నారా? అడుగుతున్నా మిమ్మల్ని. మరి ఎలాగా అవ్వమ్మ కేయిన్
ప్రసంగించటంలో ఆమె సురక్షితంగా ఉండింది? దేవుని కృప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కేయిన్కి కేయిన్ అనే పేరు పెట్టింది. కేయిన్ అంటే అర్థం ఏం తెలుసా? చదవండి ఒకసారి 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన. హాస్పిటల్స్ లేవండి, మెటర్నిటీ హాస్పిటల్స్ లేవు, మిడ్ వైఫ్స్ లేరు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో నిబంధన నిలబెట్టుకునే దేవుడు సంబంధం ఒకేసారి తెంపివేయడు. ఇజ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు కదా. అందుకే నేను పాత నిబంధన వాక్య భాగం చదివించాను. సహోదరి దివ్య ఎంతో చక్కగా చదివినిపించింది. ఇజ్రాయేలీలని నేను భూ అంతం నుంచి కూడా మరీ రప్పిస్తాను అని దేవుడు అన్నాడు. కొంచెంమంది లేరు మొదటి వాక్య భాగం చదవబడినప్పుడు. అది నేను మరీ చదివిస్తున్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 చదవమ్మా. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కుషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చేయి చాచును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి ఎప్పుడు చేయి చాపును? బాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు. రెండోసారి ఇప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? తీసుకొని వచ్చాడు కదా, కళ్ళ ముందే ఉంది కదా ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించుట. మనం చూసాం కదా 1948లో ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 31, 32. ఎప్పుడు అంజురపు చెట్టు చిగురిస్తున్నదో అప్పుడు మీరు గ్రహించవచ్చు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మీకు అందరికీ హోంవర్క్ అమ్మా. ఈరోజు ఇంటికి వెళ్ళి అందరు కూడా ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం చదవండి. ఇజ్రాయెల్ దేశంని దేవుడు అంజురపు చెట్టుతో పోల్స్తున్నాడు. అంజురపు చెట్టు 2000 సంవత్సరాలుగా ఎలాగుండింది? ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడు మరీ చిగురిస్తున్నదా లేదా? మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చామండి. మేము అధికారంతో మాట్లాడవచ్చు ఎలాగ వాళ్ళు ఆర్థికంగా వర్ధిల్లుతున్నారో. ఇప్పుడు ఆ దేశం మరీ చిగురిస్తున్నది, అవునా కాదా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుని మహిమార్థమై. పాత నిబంధనలో మీకు వెంటనే గుర్తొచ్చే ఒక గొప్ప అద్భుతం ఏంటమ్మా? ఎర్ర సముద్రం పాయలవుట. అమ్మా, అప్పుడప్పుడు అనిపిస్తుంది కనీసం ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అన్న ఉంటే బాగుండును, అవునా కాదా? ఎర్ర సముద్రం పాయలవుట, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉన్నా బాగుంటుందని మనకు అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా మనము ఏంటి, ఆర్టిస్ట్ ఇంప్రెషనే మనము చూస్తున్నాం. ఎర్ర సముద్రం పాయలవుట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నెరవేర్పు. భూ అంతం నుంచి కూడా వాళ్ళని నేను తిరిగి తీసుకొని వస్తాను అనే అద్భుతము కళ్ళారా మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లో చూడొచ్చు. 1948లో ఎప్పుడు ఇజ్రాయేలీలు తిరిగి వచ్చారు, ఈ షిప్ లో తిరిగి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ సీయింగ్ దిస్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్? ఈ షిప్ పేరు కూడా ఎక్సోడస్. ఈ షిప్ పేరేంటి? ఎక్సోడస్. ఈ షిప్ లో చెదిరిపోయిన యూదులు ఫస్ట్ గుంపు తిరిగి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి తిరిగి వచ్చారు? మ్యాప్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సముద్ర ద్వీపంలో నుండి మార్సిల్ అంటే ఫ్రెంచ్ దేశంలో ఉన్న ఒక పట్టణం, సముద్రం పక్కనున్న పట్టణం. యూగోస్లావియా అనే దేశం, సముద్రం పక్కనున్న దేశం. సిప్రస్ అనే ద్వీపం, అక్కడి నుంచి ఈ పడవలో ఎక్కి వచ్చారండి. కళ్ళారా మనము ఆ ప్రవచన నిర్వేపు చూస్తున్నామండి. హల్లెలూయా చెప్పకూడదా అండి? మనం గట్టిగా చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంటర్నేషనల్ సైన్స్ దీని మీదనే కొన్ని విషయాలు ఆధారం పడి ఉన్నాయి. ఇంటర్నేషనల్ సైన్స్ నేను దాటి వెళ్ళట్లేదు, ఇంకా కొంచెం లోతులో వెళ్తున్నాను. ఏమనంటే, మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలము ఉంటుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో జాగ్రత్తగా వినండి, యూదులు ఆరోహణమై వెళ్ళరు, ఎందుకంటే ఇంకా మెస్సయ్యను వాళ్ళు అంగీకరించలేదు. మనం ఆరోహణమై వెళ్తాము. ఆ సమయంలో 7 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలించే ఒక నాయకుడు ఉంటాడు, ఆయనే క్రీస్తు విరోధి.
ఆయన ప్రజల మనసులని ఎలాగ ఆకర్షించుకుంటాడు అనేది లేఖనం మనకి చూపిస్తున్నది. ఎలాగా చూద్దామా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. నేను పిక్చర్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మా అందరు చూడాలి ఈ పిక్చర్. ఓకే, క్రీస్తు విరోధిని లేఖనం ఎలాగ వర్ణిస్తున్నదో. 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సహోదరి చదివేటప్పుడు ఈ పిక్చర్ చూడండి అందరు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. అందరికి తెల్లని గుర్రం కనిపిస్తుందామా? కనిపిస్తుందా? ఓకే. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. విల్లు పట్టుకొని కూర్చొని ఉండటం అందరికి కనిపిస్తుందామా? ఓకే. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అందరికి కిరీటం కనిపిస్తుందా? అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చేతిలో విల్లుంది గాని బాణము లేదు. అంటే రక్తం చిందించకుండా తెలివితేటలు వాడి ప్రజల మనసులని ఆయన ఆకర్షించుకుంటాడు. ప్రజల మనసులని ఎప్పుడు ఆకర్షించుకోవచ్చు? లోక సమస్యలకి పరిష్కారం చూయిస్తే. అవునా కాదా? అవునా కాదా? ఆర్ యు ఆల్ విత్ మీ? సో దానియేలు గ్రంథం ఏం చెప్తుంది ఈ క్రీస్తు విరోధి గురించి? ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ దేశం తిరిగి జన్మించింది కాబట్టే ఏంటనేది నేను చెప్పట్లేదు, ఒక ప్రశ్న అడుగుతున్నాను. వీళ్ళు 2000 సంవత్సరాలు ఆ వాగ్దాన దేశంలో లేరు. పాలు తేనె ప్రవహించే దేశంలో ఇజ్రాయేలీలు లేరు, యూదులు లేరు. అవునా? ఎవరున్నారు? అరబీలు ఉన్నారు. అవునా కదా? ఎవరున్నారు ఆ సమయంలో? అరబీలు ఉన్నారు. యూదులు తిరిగి వచ్చినప్పుడు, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన దేశం ఇది అని తిరిగి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో అక్కడ ఉన్న అరబీలు స్వాగతం పలుకుతారా? పూల దండలతో స్వాగతం పలుకుతారా? అయ్యో బాబోయ్ వీళ్ళు వచ్చేసారని భయపడతారా? చెప్పండి. భయపడతారు. ఘర్షణ ఉంటుంది, యుద్ధాలు జరుగుతాయి. అవునా కదా? ఏం జరుగుతుంది అక్కడ వెస్ట్ ఏషియాలో? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధము, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము. అవునా కదా? పేపర్లో మీరు చదువుతలేదు, సోషల్ మీడియాలో మీరు చూడట్లేదు, మన కళ్ళ ముందు జరుగుతుందండి. వేరేళ్ళకి ఇదంతా కూడా అర్థం కాదు, క్రైస్తవానికి అర్థమవుతుంది. ఎందుకంటే మనం యేసు మనసు కలిగి ఉన్నాము. లోకరీతి వ్యక్తికి ఇది అర్థం కాదు. ఇప్పుడే మనం చదువుకున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కానీ ఒక క్రైస్తవునికి ఇది అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యుద్ధములు జరుగుతున్నాయి, క్రీస్తు విరోధి వస్తాడు, ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని వస్తాడు. ప్రజలు తప్పట్లు కొట్టరు. అమ్మా అసాధ్యమైన పని ఈయన ముగించాడండి. యూదుల అరబీల మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు, ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు, ఇండియా పాకిస్తాన్ మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు, ఇండియా చైనా మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడు అని తప్పట్లు కొట్టరు? కొడతారు. అవునా కదా? ఏం చేస్తారంట? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. యూదుల అరబీల మధ్యన 7 సంవత్సరాల ఒప్పందం చేయిస్తాడు. మరియు ఒక వారము అంటే ఒక దినం, ఒక సంవత్సరంకి లెక్క. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యం. 7 సంవత్సరాల సమాధానము యూదుల అరబీల మధ్యన. అలాగే వేరే దేశంలో ఏమేమి యుద్ధములు చేస్తున్నాయో దాని మధ్యన తీసుకొని వస్తాడు. సో ప్రజలు అంగీకరించరమ్మా? నాయకుడుగా అంగీకరిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? లోక సమస్యలకు పరిష్కారం చేస్తున్నాడండి అని తప్పట్లు కొడతారు. జాగ్రత్త వినండి. మీరు గూగుల్లో కూడా వెళ్ళి చెక్ చేయండి. హెన్రీ స్పాక్ అంటే ఆయన UN ఫస్ట్ ప్రెసిడెంట్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తెలుసు కదా మీకు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపింపబడింది. ఇంకొకసారి ప్రపంచ యుద్ధంలో జరగకూడదు, లక్షల కొలది ప్రజలు చనిపోకూడదని. ఆ హెన్రీ స్పాక్ గారు చెప్పిన స్టేట్మెంట్, ఆయన పలికిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఈ లోక సమస్యలకి కమిటీలు అవసరం లేదండి. కమిటీలు ఎన్నో వచ్చినాయి పోయినాయి. లోక సమస్యలకి పరిష్కారం అనేది జరగలేదు, రాలేదు.
ఒక వ్యక్తి కావాలి, కమిటీలు కాదు, ఒక వ్యక్తి కావాలి. ఆయన వచ్చి ఈ లోక సమస్యలు, అసమాధానం, యుద్ధాలు అన్నిటి కూడా తీసివేసేయాలి. ఒక వ్యక్తి కావాలి మాకు. ఆ వ్యక్తి దయ్యమై ఉండని ఆర్ దేవుడై ఉండని మేము అంగీకరిస్తాం. మీరు గూగుల్ వెళ్ళి చెక్ చేయండి, హెన్రీ స్పార్క్ స్టేట్మెంట్ అని కొట్టండి. అరే ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే జాగ్రత్త వినండి. ఒక 300 సంవత్సరముల క్రితం క్రీస్తు విరోధి వస్తే సమస్యనే లేదు పరిష్కారం చేయటకు. ఇజ్రాయెల్ దేశమే జన్మించలేదు, వచ్చి ఏం సమస్యకి పరిష్కారం చేస్తాడమ్మా? 300 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశం జన్మించిందా? లేదు. యూదుల అరబీల మధ్యన ఘర్షణ అనేది లేదు, యుద్ధాలు లేవు. యుద్ధాలు లేనప్పుడు వచ్చి సమాధానకర్తగా నటించడానికి వీలు ఉంటుందా? వీలు ఉండదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం జన్మించింది, యూదుల అరబీల మధ్యన ఘర్షణ మనకు కనిపిస్తున్నది, పెద్ద గంభీరమైన సమస్య అక్కడ ఉన్నది, దానికి పరిష్కారం చేయాలని లోకము ఎదురు చూస్తున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక 300 సంవత్సరాల క్రితం నేను బల్లబుద్ధి ఒక ఉపదేశకునిగా, ఒక బోధకునిగా బహుశా చెప్పలేను కావచ్చు ప్రభువారి రాకడ సమీపంగా ఉందని. కానీ ఇప్పుడు నేను చెప్పొచ్చు. ఎందుకంటే క్రీస్తు విరోధి రాకడ సమీపంగా కనిపిస్తున్నది అని అంటే ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి? ఎందుకంటే మనం ఆరోహణమైన తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాతనే వరదలు వస్తాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? లోతు ఆయన కుటుంబము సోదోమ్ గోమొర్రా విడిచిపెట్టిన తర్వాతనే అగ్ని వర్షం వస్తుంది. అవునా కాదా? ఎందుకంటే శ్రమకాలము అంటే ప్రకటన గ్రంథం మనం చదివితే 21 తీర్పులు ఉన్నాయి. 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. మీ పాస్టర్ గారు ఒక సెమినార్లో October 2 ఒక సెమినార్లో ముషిరాబాద్లో రెండో రాకడ గురించే అనేక విషయాలు పంచుకోబోతున్నారు. ఎవరైనా రావాలంటే వచ్చి పాస్టర్ గారు నన్ను మీరు సంప్రదించండి. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. సో క్రీస్తు విరోధి రాకడ సమీపంగా కనిపిస్తుంటే మరి ఆరోహణం ఎంత సమీపంగా ఉండాలండి? ఎందుకంటే ఆరోహణమైన తర్వాతనే శ్రమకాలము ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో రెండో రాకడ జరుగుతుంది. ప్రతి క్రైస్తవునికి ఆరోహణము రెండో రాకడ మధ్యన వ్యత్యాసం అనేది మనకి తెలిసి ఉండాలి. ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన పాదము ఓలీవ కొండని తాకుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? మరి చెప్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, రేబోత్ ప్రేయర్ హౌస్ సంఘ సభ్యులను ఎవరన్నా అడిగితే ఆరోహణము రెండో రాకడ మధ్యన వ్యత్యాసం చెప్పండి అని అంటే మీరు ఏం చెప్తారు? ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. ఆ 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో ఆయన రెండో రాకడ జరుగుతుంది. అప్పుడు ఆయన పాదము ఒలీవ కొండని తాకుతుంది. ఆరోహణం అప్పుడు సంఘం కొరకు వస్తాడు. రెండో వ్యత్యాసం నేను చెప్తున్నాను. ఆరోహణం అప్పుడు సంఘం కొరకు వస్తాడు, రెండో రాకడప్పుడు సంఘంతో వస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో, దాని తర్వాత ఏమవుతుంది? 3.5 సంవత్సరాల తర్వాత, జాగ్రత్త వినండి, 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లేగుస్తాడు. అప్పటి వరకు 3.5 సంవత్సరాల్లో యూదులకి ఆయన స్నేహితుడుగా నటిస్తాడు. యూదులకి ఇప్పుడు కూడా ఎంతో ఆశ ఉంది. అదే యెరూషలేంలో తిరిగి సొలొమోన్ ఆలయం లాంటిది ఇంకొకటి కట్టుకోవాలని. ఇప్పుడు ఉందా? ఆలయం లేదు కదా. ఎక్కడ సొలొమోన్ ఆలయం కట్టబడిందో ఇప్పుడు ఏముంది? అక్కడ ఒక మాస్క్ ఉంది. దాన్ని ఇరగొట్టి ఇప్పుడు వాళ్ళు ఆలయం కట్టుకుంటే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి ఎంతో ఆశ ఉంది. కానీ ఆ 3.5 సంవత్సరాలు ఈ శ్రమకాలం 7 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి యూదులకి ఒక తాత్కాలికమైన ఆలయం కట్టుటకు సహాయము చేస్తాడు. మీకు అందరికీ బబ్రీ మస్జిద్ ఇష్యూ గురించి తెలుసు చాలా మందికి, అవునా కాదా? అక్కడే రామ్ జన్మించాడని హిందూస్ అంటారు. అక్కడ వచ్చి వీళ్ళు మాస్క్ కట్టుకోవటం ఏంటి అన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఏం చెప్పిందంటే, ఎందుకు ముస్లిమ్స్ హిందూస్ కొట్లాడుకుంటున్నారు, పక్కన కట్టుకోండి. మీకు అయోధ్యలో కావాలంటున్నారు,
పక్కన పక్కన కట్టుకోండి. క్రీస్తు విరోధి కూడా ఏమంటాడు, అరే మాస్క్ ఇరగొట్టే అవసరం లేదు, పక్కన యూదుల ఆలయం కట్టుకోండి, చోటు ఉంది కదా అని అంటాడు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చాను కాబట్టి ఒక చిన్న ఆలయం కట్టుకుంటూ చోటు అనేది ఉంది. ఆర్ యు అండర్స్టాండింగ్? కానీ 3.5 సంవత్సరముల తర్వాత చనిపోయి తిరిగి లెగుస్తాడు. అప్పుడు సమాధానకర్తగా ఆయనని చూయించుకోవటమే కాదు, నేనే దేవుణ్ణి అని అంటాడు. నేనే దేవుణ్ణి అని ప్రజలని బలవంతం చేస్తాడు పూజించుటకు ఆయనని. యూదులు తిరుగుబాటు చేస్తారు. యూదులు ఏం చేస్తారమ్మా? తిరుగుబాటు చేస్తారు. నువ్వు దేవుడు కాదు అంటే ఏం చేస్తాడు ఇప్పుడు క్రీస్తు విరోధి? వాళ్ళని నానా హింసలు పెడతాడు. నానా హింసలు పెట్టడమే కాదు, వాళ్ళని కంప్లీట్గా నాశనం చేయటకు. మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంకి మనం వస్తే ఒక విశాలమైన సైన్యం పోజేస్తాడు ఆర్మగదోన్ అనే చోటలో. ముట్టడి వేసేస్తాడు. దేని చుట్టూ? యెరూషలేము చుట్టూ. యూదులు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ చంపివేయుటకు. నేను ఎప్పుడు మన సంఘంతో ఈ విషయం పంచుకుంటూ ఉంటాను. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఒకటి మీకు తెలిసి ఉండాలి. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ దేశంతో నిబంధన చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడమ్మా? దేశంతో చేస్తున్నాడు. చిన్న దేశం అది. కానీ కొత్త నిబంధనలో సువార్త వ్యాపించింది, ప్రపంచమంతా కూడా వ్యాపించింది. కాబట్టి ప్రతి స్థానిక సంఘంతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘం ఆయనకు ఒక చిన్న ఇజ్రాయిల్ వలె కనిపిస్తుంది. మన రేబోత్ ప్రేయర్ హౌస్ ఆయనకు ఒక చిన్న ఇజ్రాయిల్ వలె కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. అక్కడ దేశంతో నిబంధన చేశాడు కాబట్టి జాగ్రత్త వినండి. ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు లెక్కలు దేశంని అడుగుతాడు. ఎవరన్నా మంచి పని చేస్తే కూడా దేశంని మెచ్చుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువారిని దేశంగా తృణీకరించిండ్రు. అవునా కాదా? ఇప్పుడు క్రీస్తు విరోధి హింసిస్తున్నాడు వాళ్ళని. ఆర్మగదాన్లో పెద్ద సైన్యం తీసుకొని వచ్చేసాడు, ముట్టడి వేశాడు యెరూషలేంని. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏం చేస్తారు? 2000 సంవత్సరముల క్రితం తుణీకరించిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించాలి. ఉందా ప్రవచన? అలాగే లేఖనంలో ఉందా ప్రవచన? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్ని జనులందరినీ విశాలమైన సైన్యం తీసుకొని వస్తాడు కదా క్రీస్తు విరోధి. అన్యులని నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. విజ్ఞాపన చేసే ప్రార్థన, ప్రభువా మా పాపములను క్షమించు అని విజ్ఞాపన చేసే ప్రార్థన నేను కుమ్మరించగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, పొడిచిన నా వైపు దృష్టి ఉంచి. పొడిచిండ్రామా? చేతిలో పొడిచిండ్రా లేదా? యేసుక్రీస్తు ప్రభువాని కాళ్ళలో పొడిచిండ్రా? సిలువ వేసినప్పుడు సైడ్ లో పొడిచిన నా వైపు చూసి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, ఒక ఏక కుమారుని విషయంలో దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఫుల్ దేశం చదువు ఇంకా కంటిన్యూ. మెగిద్దోన్ లోయలో దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దేశ నివాసులు అందరూ అనుందా? ఒక్కరని ఉందా? గట్టి చెప్పండి. దేశంగా తుణీకరించారు, దేశంగా అంగీకరిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఇజ్రాయేలీయుల గురించి? చదవండమ్మా 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 26వ వచనం. కొంచెం గట్టిగా చదవండి, కరెక్ట్ గా చదవండి. 11వ అధ్యాయం 26వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇజ్రాయేల్ అందరూ రక్షించబడి, ఎందుకంటే దేశంతో అది చేసిన నిబంధన.
ఎవరు వస్తారంట? విమోచకుడు వస్తారు. ఎందుకు? వాళ్ళు సమస్యలో చిక్కుకొని ఉన్నారు. ఎవరు తీసుకొని వచ్చారు పెద్ద సైన్యంని? క్రీస్తు విరోధి. ఎక్కడ పోజేశాడు? ఆర్మగదాన్లో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఆర్మగదాన్ కూడా నేను చూసేసి వచ్చాను. ఎంత విశాలమైన భూమియో నేను చూసేసి వచ్చాను. ఎంత పెద్ద సైన్యం అక్కడ పోజేయొచ్చో నేను కళ్ళారా చూసేసి వచ్చాను అక్కడ. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంటర్నేషనల్ సైన్స్ కనిపిస్తున్నాయా? రాకడ సమీపంగా ఉంది అని ఇంటర్నేషనల్ సైన్స్ కనిపిస్తున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? లోక సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తి కదా. ఆయనతో పాటు ఇంకొక అసిస్టెంట్ ఉంటాడు. ఆయన అబద్ధ ప్రవక్త. ఆయన ఎవరు? అబద్ధ ప్రవక్త. లోక సమస్యలకి వీళ్ళు పరిష్కారం చేసే వ్యక్తులుగా కనిపించాలి కదా. సో వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభంలో ఏం చేస్తారు అని అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ ఉన్నాయి కదా, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అన్ని మతాల్లో, అవన్నీ కలిపి ఒక్క మతం, ప్రపంచంకి ఒకటే ఒక మతం అనేది స్థాపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమని బోధ చేస్తారు అని అంటే, జాగ్రత్త వినండి, క్రీస్తు విరోధి ఏమని బోధ చేస్తాడు అని అంటే, అరే మతాల వలన ఎన్ని యుద్ధాలు జరిగినాయి మీకు తెలుసా? ఎంతమంది చనిపోయారు తెలుసా? నేను సమాధానకర్తని కదా అంటే చెప్పుకోడు నోటితో, ప్రజలు గ్రహించాలి. నేను సమాధానం కోరుకుంటున్నాను కదా. ఈ ప్రపంచంలో యుద్ధం చేసే దేశంల మధ్యలో నేను సమాధానం తీసుకొని వచ్చినా కదా. ఇప్పుడు ఒకే మతంని మనం అందరం కూడా పాటిద్దాం. అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ నేను తీసుకొని ఒక మతంని నేను స్థాపిస్తాను. ఆ మతంని లేఖనం ఎలాగ వర్ణిస్తున్నది అని అంటే, జాగ్రత్తగా చూడండి, అది ఒక వేశ్యగా దాన్ని వర్ణిస్తున్నది. మృగం మీద వచ్చు ఒక వేశ్య కనిపిస్తుందా? మృగం ఇక్కడ అందరికి కనిపిస్తుందా? దాని మీద వచ్చే ఒక వేశ్య. ఎందుకు? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి 2-3 వచనాలు చదవండి అమ్మా. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మావేశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణ. చూడండి, ఒక మృగం మీద ఉన్న స్త్రీ. ఆ మృగం ఎవరు? క్రీస్తు విరోధి. ఆయనే మోసుకొని వస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు విరోధియే ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఆ మతంని. ఏమని అంటాడు? అరే ఇన్ని యుద్ధాలు వచ్చినాయి మతాల వలన, అనేకులు చనిపోయారు. అన్ని మతాల నుంచి మంచి పాయింట్స్ తీసుకొని ఒక మతం మనము సృష్టిద్దాం. కానీ ఆ మతము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంకి విరోధంగా వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన మాటలేంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే అది మాత్రం అది నమ్మదు. అది అండర్స్టాండింగ్. ఎందుకు ఈ ఒక మతంని వేశ్య అని లేఖనము వర్ణిస్తున్నది? ఒక నమ్మకమైన భార్య ఒక్క భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది, అవునా కదా? అన్ని మతాలని అంగీకరిస్తే ఏంటి? అది వేశ్య పనే. అది అండర్స్టాండింగ్. అందుకే లేఖనం ఏం చెప్తుంది? ఆ మతంని, ఒక మతంని ఏమంటున్నది? వేశ్య అని అంటున్నది. ఇంకా ఇక్కడ చూడండి, సైన్స్ మనకు కనిపిస్తున్నాయా? ఆరోహణం అయ్యేటప్పుడు మా నిజమైన క్రైస్తవులు అందరూ ఆరోహణం అవుతారు, అవునా? ఇంకా జాగ్రత్త వినండి, క్రీస్తు విరోధికి వచ్చి అందరు అడుగుతారు కూడా కదా, ఎందుకు ఇంతమంది వెళ్ళిపోయారు సడన్గా అని అంటే ఏం జవాబు ఇస్తాడు ఆయన? జాగ్రత్త వినండి, ఇది కూడా జరుగుతుంది కదా మా. ఈ కాలంలో ఈ ఎంటర్టైన్మెంట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది ప్రజల మీద. సత్యం నేను మీతో పంచుకుంటున్నాను. టైటానిక్ అనే ఒక మూవీ వచ్చింది, తెలుసా మీకు? తెలుసా అందరికీ? దానంత డబ్బులు ఏ మూవీ సంపాదించలేదు. దాని తర్వాత అందరూ అనుకున్నారు దీనికి మించిన మూవీ రానే రాదు అని అనుకున్నారు. కానీ వచ్చింది. టైటానిక్ మించిపోయింది ఆ మూవీ. మూవీ పేరు ఏం తెలుసా? అవతార్. అవతార్ మూవీలో ఏంటి? జాగ్రత్త వినండి, వేరే ప్లానెట్ నుంచి
వచ్చి ఇక్కడ ఉన్న ప్లానెట్ వాళ్ళని కిడ్నాప్ చేసుకొని వెళ్తారు. ఈ ప్లానెట్ నుంచి ఆ ప్లానెట్, ఆ ప్లానెట్ నుంచి ఈ ప్లానెట్. అవతార్ మూవీ మీరు గూగుల్లో చూడండి, మీరు మూవీ చూడకండి, ఆ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటో చూడండి. ఓకే, అందరి మైండ్లో అదే ఉంది. ఏమంటాడు క్రీస్తు విరోధి? వేరే ప్లానెట్ నుంచి ఎవరో వచ్చి తీసుకుపోయారండి అని అంటాడు. మరి ఆయన అడగరు, ఎందుకు క్రైస్తవులే మాయమైపోవాలని అడగరు? అడుగుతారు కదా. మరి దానికి ఏం జవాబిస్తాడు? చాలామంది నిజమైన క్రైస్తవులు మారు మనసు పొందారు, కానీ అఫీషియల్ రికార్డ్స్లో వాళ్ళ మతంని మార్చుకోలేదు. వాళ్ళ పేరు ఇంకా ఇస్మాయిల్ అనే ఉంటుంది, కృష్ణ అనే ఉంటుంది. నిజమైన మారు మనసు పొందారు, కానీ పేర్లు అలాగ ఉన్నాయి. కొన్ని కారణాలు బట్టి అదే పేర్లు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు సాక్ష్యం పంచుకుంటుటకు, అదే కృష్ణ అని మీ పేరు పెట్టుకొని ఇంత మంచిగా సువార్త చెప్తున్నావు అని అడగరు ఆశ్చర్యపడి. అందుకు ఆ పేరు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణ అనే వ్యక్తి కూడా మాయమైపోయినాడు, ఇస్మాయిల్ అనే వ్యక్తి కూడా మాయమైపోయినాడు. క్రైస్తవులే మాయమైనరా? కాదు కదా. మంచి జవాబు ఉంది కదా. ఇంకా అన్నిటికంటే పెద్ద క్రైస్తవుని ప్రతినిధి పోపీడే ఉంటాడు. ఆయన ఆరోహణమైపోతాడా? పోపీడే ఉంటాడు కదా. ఆయనే అబద్ధ ప్రవక్త కావచ్చు, మనకు తెలియదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే ఆ వన్ వరల్డ్ రిలీజన్ వైపు లోకం ఎలాగెళ్తుందో మీకు పిక్చర్ చూపిస్తున్నా. అందరు కనిపిస్తున్నామా? పోపు కనిపిస్తుండా? బుద్ధిజం పాటించే వ్యక్తులు, దలై లామా దగ్గర నుంచి వచ్చిన ప్రతినిధులు కనిపిస్తున్నామా మీకు ఇక్కడ? యోగి కనిపిస్తున్నాడా? ఒక అమ్మ, భారతదేశం నుంచి వెళ్ళిన అమ్మ కనిపిస్తుందా? ముస్లిం దేశం నుంచి వచ్చిన ముల్లా కనిపిస్తున్నాడా? అందరు ఒకే వేదిక మీద. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మీటింగ్ జరిగింది. వీఆర్ అగెయిన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని సంతకం పెట్టిండ్రు. కనిపిస్తున్నాయా లేదా సూచనలు? వన్ వరల్డ్ రిలీజన్ వైపు కనిపిస్తున్నాయి కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 14 వచనం. మామూలు వ్యక్తులకి ఏం జరుగుతుందో ప్రపంచంలో ఆ సంఘటనలు చూసినప్పుడు దాని వెనకాల ఉన్న అర్థం వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆత్మ పొందిన వాళ్ళకి ఒక్కొక్క సూచనలు తేటగా కనిపిస్తాయి. సంఘటనలు జరిగినప్పుడు దీని వెనకాల ఏంటి ఉంది, ఏముంది అనేది కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటి? వీఆర్ కమింగ్ టు సోషో స్పిరిచువల్ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను తయారు చేసుకున్న ఫోటోనామా ఇది? నేను తయారు చేసుకున్న ఫోటో కాదు కదా. అందరు ఒక వేదిక మీదే ఉన్నారు కదా. సో ఇంకా ఈ మాట కూడా నేను మీకు చూపించాలి. ఏమనంటే క్రీస్తు విరోధి ఎవరు మనకు తెలియదు, కానీ ఏ దేశంకి చాలా క్లోజ్ అయి ఉంటాడో మనకి తెలుసు. లేఖనం చెప్తుంది మనకి. ఇక్కడ చూడండి, పోపు వేరే మతాలతో కూడిన పరిశుద్ధమైన గ్రంథంని ముద్దు పెట్టుకుంటున్నాడు. కనిపిస్తుందా? ఇది బైబిల్ కాదు. ఇది దేన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు? వేరే మతంకి చెందిన గ్రంథం. అయితే జాగ్రత్త వినండి, ఇంకొక పాయింట్ నేను మీకు చూపించాలి. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడనేది ఒక్క సూచన ఏంటంటే, దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు జాగ్రత్త వినండి. బాబిలోన్ రాజు నెబుకద్నెజర్కి ఒక కళ వస్తుంది. కళలో ఒక విశాలమైన ఒక విగ్రహంని ఆయన చూస్తాడు. బంగారు శిరస్సు, వెండి రొమ్ము, ఇత్తడి తొడ, ఇనుపు కాలు, కొంచెం ఇనుపు కొంచెం మట్టి పాదం. ఇక అందరికీ తెలుసు కదా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ కళ ఆయన చూస్తాడు. మరి చెప్తున్నా, బంగారు శిరస్సు, వెండి రొమ్ము, ఇత్తడి తొడ, ఇనుపు కాలు, అలాగే కొంచెం ఇనుపు కొంచెము మట్టి పాదం. అయితే జాగ్రత్తగా వినండి, ఈ బంగారు శిరస్సు బాబిలోను రాజ్యం, ఈ వెండి రొమ్ము మాదే పార్శికుల రాజ్యం, లోకంని పరిపాలించిన రాజ్యంలో. ఇత్తడి తొడ గ్రీక్ రాజ్యం, ఇనుపు కాలు రోమా రాజ్యం. ఇవన్నీ కూడా లోకంని పరిపాలించినాయి. దానియేలు కూడా ఇదే అంటాడు, ఈ పెద్ద విగ్రహము లోక రాజ్యం, రాబోయే లోక రాజ్యంలనేది సూచిస్తుంది అని అంటాడు.
రాబోయే లోకరాజ్యంలోని ఇది సూచిస్తుంది అని అంటాడు. దాని తర్వాత ఈ చిన్న పాదము క్రీస్తు విరోధి రాజ్యం. ఆర్ యు ఆల్ విత్ మీ? చిన్న పాదము క్రీస్తు విరోధి రాజ్యం. జాగ్రత్త వినండి. ఆ కలలనే ఒక పెద్ద బండొచ్చి పాదంని కొట్టుట నెబుకద్నెజారు చూస్తాడు. జాగ్రత్త వినండి. వచ్చి కొడుతుందా పాదంని? శిరస్సుని కొడుతుందా? లేదు. రొమ్ముని కొడుతుందా? లేదు. ఇత్తడి తోడని కొడుతుందా? లేదు. కాళ్ళని కొడుతుందా? లేదు. పాదంని కొడుతున్నది. యేసు రాకడ అప్పుడు బాబిలోన్ రాజ్యంని నాశనం చేయడానికి రాలేదు. మాదీయ పార్శికుల రాజ్యం అప్పుడు లేదు. గ్రీక్ రాజ్యం కూడా లేదు. రోమా రాజ్యంని ఇజ్రాయేలీలే కోరుకున్నారు, నాశనం చేయరా బాబు, మమ్మల్ని విమోచించు అంటే దాని కొరకు నేను రాలేదు. మొదటి రాకడప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మమ్మల్ని పాపం నుంచి రక్షించుటకే వచ్చాడు. కానీ వాళ్ళు హోసన్నా హోసన్నా అని మటల ఆదివారం దినము అర్చినా సరే, హోసన్నా అంటే రక్షించు ప్రభా రోమా రాజ్యం నుంచి. యేసుక్రీస్తు ప్రభువు చేయలేదు. కానీ రెండో రాకడప్పుడు ఆయన క్రీస్తు విరోధి రాజ్యంని నాశనం చేయుటకు వస్తాడు. ఆర్మగదోన్ యుద్ధంలో వచ్చి కంప్లీట్గా నాశనము చేస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అందుకే ఆ రాయి వచ్చి పాదంనే కొడుతుంది కానీ వేరే శరీరంలో ఉన్న వేరే భాగంలో నది కొట్టట్లేదు. జాగ్రత్తగా వినండి. ఇంకా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నా. బంగారు చీర సైజ్ పెద్దగుందా? కొంచెం పెద్దగానే ఉంది కదా. రొమ్ము సైజ్ పెద్దగానే ఉందా లేదా? తొడ పెద్దగానే ఉంది కదా. కాలు పెద్దగానే ఉంది కదా. కానీ పాదం చిన్నది కదా. ఈ అన్ని రాజ్యములు 100 సంవత్సరాలు లోకాన్ని పరిపాలించినే కానీ క్రీస్తు విరోధి రాజ్యం 7 సంవత్సరములు మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చిన్న పాదం. అర్థమవుతుందా అండి? అందుకే చిన్న పాదం. ఇవన్నీ 100 సంవత్సరాలు లోకంని పరిపాలించలే. కానీ క్రీస్తు విరోధి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 7 సంవత్సరాలే. ఇంకా ఈ పాదము ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచి రావట్లేదే. బాబిలోన్ రాజ్యంతో లింక్ లేదు. రొమ్ము నుంచి రావట్లేదే. మాదీయ పార్శికుల రాజ్యంతో లింక్ లేదు. తొడ నుంచి రావట్లేదే. గ్రీక్ రాజ్యంతో లింక్ లేదు. కాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? రోమా రాజ్యంకి ఇది లింకు ఉంటుంది. రోమ్ ఎక్కడుంది ఇప్పుడు? యూరోపియన్ యూనియన్లో ఉంది. యూరోపియన్ యూనియన్లో ఉన్న శ్రేష్టమైన విషయం ఏం చెప్పండి? వేరే ఖండంతో పోలిస్తే యూరోపియన్ యూనియన్లో ఉన్న శ్రేష్టమైనది ఏంటి? శ్రేష్టమైనది ఏంటి అని అంటే, యూరోపియన్ యూనియన్ అంటే అదొక దేశం లాంటిది. ఇప్పుడు ఆసియా ఖండం ఉంది. మా జాగ్రత్త వినండి. ఇంటర్నేషనల్ విషయాలు మీకు అన్నీ తెలుసుంటే ఇంకా బాగుంటుంది. ఆసియా ఖండం ఉంది. ఆసియా ఖండంలో నేను భారతదేశం నుంచి మలేషియా వెళ్ళాలంటే నాకు పాస్పోర్ట్ అవసరం, వీసా అవసరం. కానీ యూరోపా ఖండంలో ఎవరన్నా ఎక్కడన్నా వెళ్ళి యూరోపా ఖండంలో ఏ దేశంలో అన్నా వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు. వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక ప్రపంచం సూచనలు యూరోపా ఖండంలో కనిపిస్తున్నాయి. అవునా కాదా? అది వాల్ విత్ మీ. మీకు అందరికీ అర్థమవుతుందా ఎందుకు నేను ఇంత లోతున వెళ్తున్నా ఈ దినము? ప్లీజ్ అండర్స్టాండ్. మా ఆసియా ఖండం నేను మరీ చెప్తున్నా. ఆసియా ఖండంలో మీరు ఇక్కడి నుంచి మలేషియాకి వెళ్ళాలి, సింగపూర్కి వెళ్ళాలి, శ్రీలంకకి వెళ్ళాలి, బంగ్లాదేశ్కి వెళ్ళాలి అని అంటే పాస్పోర్ట్ అవసరం లేదా? వీసాలు అవసరం లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. అవసరం కదా. నేను ఇంకొక పిక్చర్ చూపించాలని కోరుకున్నాను. అది ఒకసారి చూపిస్తాను మీకు. ఏమనంటే లేకపోతే వచ్చే వారం నేను మీకు చూపిస్తాను. అది ఏమనంటే యూరోపా ఖండము ఒక దేశంగా ఉంటుంది. ఆ యూరోపా ఖండం ఒక దేశంగా మారాలి అనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు తెలుసా? 1952లో. ఎప్పుడు తీసుకున్నారు చెప్పండి అందరూ గట్టిగా. 1952లో తీసుకున్నారు. ఆ 1952లో అందరూ యూరోపా ఖండంకి చెందిన నాయకులు అందరూ కూడా వచ్చినప్పుడు ఒక కూడిక పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ కూడిక యూరోపా ఖండంలో ప్రాముఖ్యమైన పట్టణాలు లేవండి. లండన్ లేదా? చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ప్యారిస్ లేదా? ప్రాముఖ్యమైన పట్టణం, ఫ్రెంచ్ దేశం ప్రధాన పట్టణం. కోపెన్హెగన్ లేదా? స్వీడన్ దేశం ప్రధానమైన పట్టణం.
సారీ డెన్మార్క్ ప్రధాన పట్టణం, స్టాక్హోమ్ లేదా స్వీడన్ దేశంకి ప్రధానమైన పట్టణం. ఎక్కడ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు తెలుసా? రోమా పట్టణంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడ తీసుకున్నారు? రోమా పట్టణంలో. ఇంకా ఇప్పుడు ఇంకొకటి చూపించాలి మీకు. ఏమనంటే ఆ స్త్రీ మృగం మీద వస్తున్నది కదా. మృగం మీద వస్తున్నది అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విరోధి సహాయము చేస్తాడు. ఈ యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఒకటి ఉన్నది. ఎక్కడున్నది? బెల్జియంలో. ఇప్పుడు అదే యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో వెళ్తే ఎంట్రన్స్లో మీకు ఏం కనిపిస్తుందో చూపిస్తున్నా. స్త్రీ, మృగం కనిపిస్తుందా అందరికీ? సురేష్ మనోహరన్ గారు ఏదో గ్రాఫిక్ డిజైనింగ్ చేసి పిక్చర్ తయారు చేసిందా, లేకపోతే ఉన్నట్టు చూపిస్తున్నారా? ఉన్నట్టు కనిపిస్తుందా మృగము, స్త్రీ? యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ సిటీ బెల్జియంలో. దీనికంటే తేటగున్న సూచనలు మనకు కనిపించవండి అవి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమంటున్నాడు ప్రభువారు? నా బహుమానాలతో నేను రాబోతున్నాను. ఎవరు ఆశ కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకి ఏం లభిస్తుందంట? నీతి కిరీటము లభిస్తుంది. ఇటువంటి సూచనలు ఉన్నప్పుడు ఆసక్తితో కాకుండా ఎలాగ మనం జీవించాలి చెప్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభువారు ఈ దినం వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నానా? ఒకటి ఇంటర్నేషనల్ సైన్స్, రెండోది సోషో స్పిరిచువల్ సైన్స్. అది ఈ పోప్ గారు అందరు కూడా చేతులు కలపడం, దాన్ని ఏమంటారు? సోషో స్పిరిచువల్ సైన్స్. ఫైనలీ టెక్నాలజికల్ సైన్స్ చెప్పేసి నేను ముగిస్తున్నాను. క్రీస్తు విరోధి అందరికీ సమస్యలకి పరిష్కారం చూపించే వ్యక్తులకు ఉండాలి కదా. 7 సంవత్సరాల శ్రమకాలంలో కరువులు ఉంటాయి. ఏముంటాయి? కరువులు ఉంటాయి. ఆహారం చక్కగా దొరుకుతుంది. సో ఏం చేస్తాడు అని అంటే, నేను ఫుడ్ రేషనింగ్ చేస్తా, అందరికీ ఈక్వల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా. నా దగ్గర డేటాబేస్ ఉండాలి. ఏ కుటుంబంకి ఎంత ఆహారమో అందుతుందో నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటేనే నేను కరెక్ట్గా పంచిపెట్టుతా. మీరు అందరు కూడా మైక్రో చిప్ ఒకటి వేసుకోవాలి. కుడి చేతిలో నొసటి మీద, కుడి చేతిలో నొసటి మీద. అప్పుడు ఏ షాప్కి వెళ్ళినా సరే అది చూపించగానే వాళ్ళు మీకు 10 కేజీలు బియ్యమో 5 కేజీలు గోధుమనో ఏమి ఇచ్చినా సరే ఆ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎవరికి ఎంత అందుతుందో నాకు తెలిసిపోతుంది. మీరు ఇది వేసుకోకుండా ఉంటే మీకు ఆహారం కూడా నేను ఇయ్యను, మీరు సహకరించండి నాతో అని అంటాడు. ఉందా లేఖనంలో అలాగే? ఒకసారి తీయండమ్మా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర వేసుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు, కొనటమన్నా అమ్మటమన్నా, క్రయ విక్రయం అంటే అది వ్యాపారమా, మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. మైక్రో చిప్ వచ్చేసిందా? ఆల్రెడీ ఆస్ట్రేలియాలో వచ్చేసింది, స్వీడన్లో వచ్చేసింది. ఈరోజు మన చర్చ్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను వీడియోస్ పెడతాను ఏ దేశంలో వచ్చేసింది అనేది. మైక్రో చిప్ వచ్చేసింది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకు? కుడి చెయ్యి నొసటి, వేరే శరీరంలో వేరే భాగంలో కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. వేరే శరీరంలో వేరే భాగంలో టెంపరేచర్ ఇటు అటు మారచ్చు. దానివల్ల మైక్రోచిప్ ఎఫెక్ట్ అవుతుంది, దాని వర్కింగ్ ఎఫెక్ట్ అవుతుంది, సరిగా పనిచేయకుండా ఉండొచ్చు మైక్రోచిప్. కానీ ఇక్కడ మాత్రము ఎలాగుంటుంది? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మైక్రోచిప్ కరెక్ట్గా పనిచేస్తుంది. టెంపరేచర్ వేరీ అయిపోతుంటే
ఏమవుతుంది? మైక్రోచిప్ వర్కింగ్ దెబ్బతింటుంది. అందుకే శరీరంలో వేరే భాగములు కాదు, ఎక్కడ? కుడి చెయ్యి నొసటి, కుడి చెయ్యి నొసటి. ఇప్పుడు జాగ్రత్త వినండి. నా ఇంటి వాళ్ళకి, నా స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి నా కుడి చెయ్యి చూపించడం అన్నా, నా నొసటి చూపించడం అన్నా నాకు అభ్యంతరం కలగకుండా ఉండవచ్చు. మా వాళ్ళే కదా, చూసుకుంటారా బాబు. కానీ బయట ఉన్న వ్యక్తికి నా కుడి చెయ్యి నొసటి చూపించాలని నాకు నచ్చుతుందా? అంత కంఫర్టబుల్గా నేను ఫీల్ కాను. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. ప్రపంచము ఈ శ్రమకాలము, ఈ మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ కొరకు ప్రపంచము మానసికంగా COVID-19 అప్పుడు సిద్ధపరచబడింది. థర్మల్ స్క్రీనింగ్ ఎక్కడ జరిగింది? కుడి చెయ్యి నొసటి మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ కళ్ళారా చూడలేదు, అడుగుతున్నారు మిమ్మల్ని. కళ్ళారా చూడలేదు. ఎక్కడ? లెఫ్ట్ హ్యాండ్ చూపించిండ్రా, రైట్ హ్యాండ్ చూపించిండ్రా? ఎక్కడ వెళ్ళినా సరే, ఏ షాప్ కన్నా, ఏ మార్కెట్ కన్నా, ఏ ఎయిర్పోర్ట్ కన్నా, ఏ రైల్వే స్టేషన్ కన్నా వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూపించిండ్రా, రైట్ హ్యాండ్ చూపించిండ్రా? నొసటి చూపించిండ్రా లేదా? అరే కళ్ళారా మన ముందు జరుగుతున్నాయండి. నేను చెప్తున్నా చూడండి, రాకడ కొరకు సమీపంగా మనం ఆశ కలిగి లేకుండా ఉంటే తప్పు మనది. సాకులు లేవు, ఇవన్నీ కూడా మన చుట్టే జరుగుతున్నాయి. COVID-19 అప్పుడు అందరూ చూపించుకోలేదు కుడి చెయ్యి నొసటి. అదే ఉంది కదా బైబిల్లో. 2000 సంవత్సరాల క్రితం యోహాన్ రాశాడు కదా, దేవుని చేత ప్రేరేపణ పొంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఈ సమయంలో నీతి కిరీటం మనకి లభించాలి అని అంటే ఎటువంటి ఆసక్తి కలిగి మనము ఎదురు చూస్తున్నాం. మనం ఆరోహణమై వెళ్ళే సంఘంలో ఉండాలి అని అంటే ఒక విషయం మన జీవితంలో వర్తించాలి. అది ఆది సంఘంలో కనిపించింది. ఆ విషయం ఏంటో నేను చూపించేసి నేను త్వరలో ముగించేస్తున్నాను. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కావున యూదా, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి. భయము ఆదరణ కలిసి ఉంటుందమ్మా. అదొక అద్భుతం కదా ఒక క్రైస్తవుని హృదయంలో. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ ఆదరణ ఉండదు, ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడ భయం ఉండదు. కానీ రెండు కలిసి ఉంటాయి ఒక క్రైస్తవుని హృదయంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏ ఆదరణకర్త మన హృదయంలో ఆదరణ పుట్టిస్తున్నాడో ఆయనే కావాల్సిన భయభక్తి కూడా మన హృదయంలో పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. 7 అంతల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని ఆశీర్వాదాలు మనం వింటూ ఉంటాం. అవునా కదా? 7 అంతల ఆత్మ, 6 అంతల ఆత్మ కాదు, 8 అంతల ఆత్మ కాదు, 7 అంతల ఆత్మ. ఎక్కడుంది దానికి లేఖన ఆధారము? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు నా ఫింగర్స్ చూడండి, ఎందుకు ఆ 7 వచ్చిందో. పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాటలు ఇవి. ఓకే, యెషయా గ్రంథం 11:2 పరిశుద్ధాత్మతో కూడిన రాయబడిన మాటలు. ఒకసారి నా ఫింగర్స్ చూడండి. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆత్మ, అది జ్ఞాన వివేకము పుట్టించు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తి పుట్టించు. సో అదే ఆదరణకర్త. ఎవరు మన హృదయంలో ఆదరణ పుట్టిస్తున్నాడో ఆయనే భయభక్తి కూడా పుట్టిస్తాడు. 24 గంటలు నా హృదయంలో ఆ ఆదరణ ఉంటే నాకు నా దేవుని మధ్యన సంబంధము సరిగా ఉన్నట్టు. ఈరోజు, ఈ వేళ, ఈ పూట, ఈ సమయంలో కడబూర ఊదినా సరే నేను ఎత్తబడే సంఘంలో ఉంటాను. ఎవరి హృదయంలో ఆదరణ ఉంటుందండి? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్న వాళ్ళ హృదయంలోనా, లేకపోతే దేవుని దగ్గర నుంచి దూరమైన వాళ్ళ హృదయంలో ఉంటుందా ఆదరణ?
సమీపంగా ఉన్న వ్యక్తి. నేను నా ప్రభుత్వ 41 సంవత్సరం నడుచుకున్నాను. ఎప్పుడన్నా అవిధేయుడు అవుతే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి ప్రభు వారి పాదంని నేను పట్టుకున్న దినములు ఉన్నాయి. ప్రభా తప్పైపోయింది, ఇంకోసారి ఆ తప్పు చేయను ప్రభువా అంటే మరి తిరిగి ఆదరణ తిరిగి వస్తుంది. దేవునితో సరి అయిన సంబంధం ఉంటేనే ఆ ఆదరణ, పరిశుద్ధాత్మ ఆదరణ 24 గంటలు ఆ జీవజలం మన హృదయంలో పొర్లుతూ ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? కీర్తనకారుడు ముందే ప్రవచించాడా ఇలాగ ఉంటుంది పరిస్థితి ఒక క్రైస్తవుని హృదయంలో అని? ప్రవచించాడమ్మా? ఎక్కడ? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. భయభక్తి కలిగి యెహోవాను సేవించుడి, భయభక్తి కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. అరే 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 అరే, ఎలాగొక వ్యక్తి గడగడ వణుకుచు సంతోషిస్తాడు? ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే భయభక్తి ఉంది, ఆదరణ కూడా ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అమ్మా, క్రైస్తవ విశ్వాసంలో 3 సిద్ధాంతాలు నేను ఎప్పుడు చెప్తుంటా. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుట. శాంక్టిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట. గ్లోరిఫికేషన్ అంటే చనిపోయి పరలోకం చేరుట, ఆరోహణమై మధ్య ఆకాశము చేరుట. ఈ 3 సిద్ధాంతాలు తప్పితే క్రైస్తవ విశ్వాసంలో వేరే ఏ సిద్ధాంతాలు లేవు. ఏ వాక్య పరిచర్య అన్నా ఈ 3 సిద్ధాంతాల చుట్టే తిరగాలి. ఎలాగా? ఇంగ్లీష్లో ఆక్టేట్ అని అంటారు, తెలుగులో సప్తస్వరాలు అని అంటారు. సారే గామా పాదాని సా. ఏ పాటన వాడండి 7 సప్తస్వరాలు చుట్టే తిరగాలి, బయటికి వెళ్ళడానికి లేదు. అలాగే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. సో ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ రైమింగ్ వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను, దీంతో నేను ముగిస్తున్నాను. ఇఫ్ జస్టిఫికేషన్ మేక్స్ అస్ రైట్, దేవునితో సరి అయిన సంబంధము అది కుదిరిస్తున్నది. శాంక్టిఫికేషన్ మేక్స్ అస్ బ్రైట్. బ్రైట్ అంటే ఏంటి? ఏ స్వరూపంలో మార్చబడుతున్నామంటే లోపలున్న పవిత్రత బట్టి మన ముఖంలో ఏమొస్తుంది? ఒక వెలుగు అనేది వస్తుంది. లోపలున్న పవిత్రత బట్టి, దేవునితో ఉన్న లోపైన సంబంధం బట్టి, లోపలున్న జీవ జలం బట్టి ముఖంలో ఏమొస్తుంది? బ్రైట్నెస్ వస్తుంది. ఇఫ్ జస్టిఫికేషన్ మేక్స్ అస్ రైట్, సాంక్టిఫికేషన్ మేక్స్ అస్ బ్రైట్, అండ్ గ్లోరిఫికేషన్ షుడ్ మేక్ అస్ స్ప్రైట్. స్ప్రైట్ అంటే ఏం తెలుసా? ఒక ఉత్సాహంతో మనం వేరేలోకి వెళ్ళి చెప్తాం, అరే నా ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయనతో నువ్వు సరైన సంబంధము కుదిరించుకో. పేపర్ రిపోర్ట్స్ చూపిస్తాం, ఫొటోస్ చూపిస్తాం, ఎవరు ఇంకా రక్షణ పొందలేదు ప్రేమపూర్వకంగా చెప్తాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో చాలామంది మారుమనస్సు పొందుతారు, కానీ చిన్న నరకంకి వాళ్ళు గురి అవుతారు. ఎందుకు నరకం గురి అయి పరలోకంకి ఎందుకు వెళ్ళాలి? అవునా కదా? సాంసన్ చివరి గడిలో మారుమనసు పొంది పరలోకంకి వెళ్ళాడు. ఆ గుంపులు ఉంటారు వాడు, కానీ వాళ్ళు ఎందుకు అటువంటి నరకంని అనుభవించాలి? మనతో పాటు ఆరోహణం అవుతే మంచిది కదా. కానీ ఇప్పుడు మనం ఈ సూచనలన్నీ కూడా చూపిస్తే, ఇప్పుడు మారుమనసు పొందపోయినా సరే అప్పుడు ఇవన్నీ కూడా కళ్ళారా జరిగేటప్పుడు, కళ్ళ ముందు జరిగేటప్పుడు అప్పుడన్నా మారుమనసు పొందుతారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో స్ప్రైట్ అంటే ఒక ఉత్సాహంతో, ప్యాషన్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్యాషన్. ఇట్స్ నాట్ ప్యాసివ్. ఆపోజిట్ ఆఫ్ ప్యాసివ్ ఇస్ ప్యాషన్. ప్యాసివ్ అంటే సోమరితనం, ప్యాషన్ అంటే ఉత్సాహం. వెళ్ళి మనం చెప్తాం, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి, కళ్ళారా నా కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు నమ్మండి, నా ప్రభు త్వరలో రాబోతున్నాడు. అప్పుడు ఆ పని చేసేటోళ్ళకి దేవుడు నీతి కిరీటం ఇయ్యడామా? ఇస్తాడు. కొంతమంది బహుశా పడకలు ఉంటారు, అనారోగ్యం వలన వాళ్ళు వెళ్ళలేరు, కానీ ఎవరింకా రక్షణ పొందలేదో వాళ్ళ కొరకు ఉత్సాహంతో పట్టుదలతో ప్రార్థన చేస్తారు, ప్రభా వాళ్ళని రక్షించు అని. వాళ్ళకు కూడా నీతి కిరీటం లభిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? స్ప్రైట్ అనగానే మీకు సాఫ్ట్ డ్రింక్ గుర్తొస్తుందా? ఓకే, నాకు కూడా గుర్తొస్తుంది. అయితే జాగ్రత్త వినండి.
కొన్ని సంవత్సరాల క్రితము స్ప్రైట్ కాంపిటీటర్ పెప్సీ, తెలుసు కదా మీకు పెప్సీ డ్రింక్. వాళ్ళు ఏం చేశారు అని అంటే, సచిన్ తెండూల్కర్ పతంగ ఎగరేసే సమయంలో ఆర్ దీపావళి టైంలో పటకాయలు క్రాకర్స్ పేల్చే సమయంలో పెప్సీ తాగేటట్లు చూపించారు. అమితాబ్ బచ్చన్, సచిన్ తెండూల్కర్ వాళ్ళందరూ కూడా సంక్రాంతి టైం పతంగ ఎగరేస్తూ పెప్సీ. సో స్ప్రైట్ వాళ్ళు ఏం చేసింది తెలుసా, వాళ్ళు ఒక మంచి యాడ్ తీసుకొని వచ్చారు. ఇది అంతేంటి, పతంగ ఎగరేస్తూ పెప్సీ తాగటం, క్రాకర్స్ బర్స్ చేస్తూ పెప్సీ తాగటం, ఇదంతా ఏంది? వాళ్ళు తీసుకొని వచ్చిన స్లోగన్ ఎప్పుడు మర్చిపోకూడదు ఎవరు, సీదీ బాత్ నో బక్వాస్. సీదీ బాత్ నో బక్వాస్. స్ట్రైట్ ఏంది, స్ప్రైట్ వలన దాహం తీరుతుంది. అవునా కాదా? అవునా కాదా? అదే అండి. ఎందుకు ఈ పతంగ ఎగిరేసుడు, క్రాకర్స్ బర్స్ చేసుడు, అది చూపించి పెప్సీ తాగేటట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుడు ఏంది? సీదీ బాత్ నో బక్వాస్. ఓకే, ఎందుకు పాస్టర్ గారు ఇదంతా కూడా చెప్తున్నారు? నాతో పాటు చెప్పండి, గట్టి చెప్పండి. సీదీ బాత్ నో బక్వాస్. మరి చెప్పండి, సీదీ బాత్ నో బక్వాస్. జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సీదీ బాత్ నో బక్వాస్. నా ప్రభు త్వరలో రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నానా? పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరెక్కడన్నా ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు ఎంతో ఆసక్తితో ఇక్కడ వచ్చి ఉన్నారు. వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో ఆసక్తితో ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు ఏమేం పాఠములు మాకు నేర్పించారో తండ్రి, ఆ పాఠములు మేమే కాదు, మేము వినటమే కాదు, వేరే క్రైస్తవులు కూడా వినేటట్లు తండ్రి మీ కృప చూపించండి. అలాగే ఈ మెసేజ్ అంతా కూడా వీడియో రికార్డింగ్ అవుతుంది. ఆ వీడియో రికార్డ్ని తండ్రి, ఆ లింక్ని వేరే క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. వాళ్ళు కూడా మేలు పొందాలి. అలాగే తండ్రి, మీరు నేర్పించిన పాఠములు మేము వినేవాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.